యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాము. 1. యేసు మిమ్మును బాధించు వారి కొరకు ఏం చేయమంటున్నారు? జవాబు: మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయమంటున్నారు. 2. ఒక చెంప మీద కొట్టువాని వైపుకి ఏమి చేయమంటున్నారు? ఒక చెంప మీద కొట్టువాని వైపుకు రెండవ చెంప కూడా తిప్పమంటున్నారు. 3. యేసు నిన్ను అడుగు ప్రతివానికి ఏమి చేయమంటున్నారు? జవాబు: నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము అంటున్నారు. 4. యేసు మీ ఫలము ఎప్పుడు గొప్పదై ఉండునెను? జవాబు: మీరైతే ఎట్టివానిని గూర్చేయనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇవ్వుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. 5. యేసు ఎవరి ఎడల ఉపకారి అయి ఉండమన్నారు? జవాబు: యేసు కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉండమంటున్నారు. 6. కనికరము గలవారి ఎడల ఎలా ఉండమంటున్నారు? జవాబు: కనికరము గలవారి ఎడల కనికరము గలవారై ఉండుడి అంటున్నారు. 7. భూమి మీద తీర్పు తీర్చకుండా ఉండేవారికి కలుగు ప్రయోజనం ఏమిటి? జవాబు: భూమి మీద తీర్పు తీర్చకుండా ఉండేవారికి పరలోకమందు వారికి తీర్పు తీర్చబడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, దీనిపై మీ కామెంట్స్ వ్రాయండి. థ్యాంక్ యూ.